హలో నమస్తే ఎట్లున్నారు మస్తుగున్నారా. ఇవాల్టి వీడియోలో మనం కుండలీశ్వర క్షేత్రం అనే ఆలయం గురించి అయితే తెలుసుకుందాము. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి, కాశీ కంటే ముందు కుండలీశ్వరానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించాలని అంటారు, అది ఎందుకు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే మరి, అమలాపురం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నది మురుమల్ల క్షేత్రం. కాకినాడ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఈ కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఈ ప్రాంగణం మురుమల్ల బ్రిడ్జ్ దాటిన తర్వాత నుండి ఏటికట్టు మార్గంగా లోపలికి రావాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఆటో కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఏమీ లేదు. మనం ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో మనమే రావాలి. ఏటికట్టు మార్గంగా వస్తుంటే మనకు ఎడమవైపు శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర్ని ఘాట్ అయితే కనిపిస్తుంది. ఈ పుష్కర్ ఘాట్లో స్నానం చేసినట్టు అయితే అఖండ గోదావరి మరియు గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగా నదిలో స్నానం చేస్తారు. అప్పుడు గంగా నది మన పాపాలను స్వీకరించి మనల్ని పుణ్యాత్ములను చేస్తుంది. ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లని హంసలాంటి గంగా నది సాయంత్రానికి నల్లని కాకిలాగా మారిపోతుంది. ఆ పాపభారం మోయడం గంగకు చాలా కష్టమైంది. అప్పుడు స్వామివారు గంగా నదికి ఒక వరం ఇచ్చారు. ఈ వృద్ధ గౌతమి నదిలో స్నానం చేయడం ద్వారా తన పూర్వరూపం తనకు వస్తుందని ఆశీర్వదించారు. అందువలనే కాశీకి వెళ్ళాలనుకునేవారు ముందుగా ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం ఆచరించి ఆ స్వామిని దర్శించుకుంటే మంచిదని స్థల పురాణం ప్రకారం మనకి తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే సాక్షాత్తు కాశీ విశ్వనాథుని యొక్క దివ్య శివలింగం కూడా ప్రతిష్ఠింపచేశారు. కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడి నదిలో స్నానం చేసి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీకి వెళ్ళినంత ఫలితం లభిస్తుంది. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల 1,000,000 యజ్ఞాల ఫలితం లభిస్తుందని భీమఖండం అనే పురాణంలో ఉంది. కుండలీశ్వరం అని ఇక్కడ ఉన్న శివునికి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ లింగం కుండలం అనే ఆకారంలో ఉంటుంది. కుండలం అంటే చెవికి పెట్టుకునే దుద్దులు లాంటివి. అందుకే ఈ క్షేత్రం పేరు కుండలీశ్వరం అని అంటారు. మరియు ఇక్కడ వృద్ధ గౌతముడు నదిలో స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వసి వచ్చింది. అందుకు ఈ నదిలో స్నానం చేయడం వల్ల ముసలితనం పోయి యవ్వన వసి వస్తుందని గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడింది. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మనకి తమ ప్రవచనాలలో ఈ కుండలేశ్వరం ఆలయం గురించి ఒక ప్రత్యేకత అయితే చెప్పారు. అదేమిటంటే, ఎవరైతే కాశీయాత్రకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ముందుగా ఈ కుండలేశ్వరంలో స్నానం చేసి ఆ స్వామిని దర్శించుకున్న తర్వాతే కాశీకి వెళ్ళాలని. ఎందుకంటే కాశీకి వెళ్ళేవారు శివసాధ్యం పొందడం కోసం. బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నారదునితో ఇలా చెప్పారంట: అనంతం కుండలాపురం అంటే ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే అనంతమైన ఫలితం, అంటే విశ్వం ఎంత ఉందో అంత ఫలితం మనకి లభిస్తుందట. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి మరియు దుర్గాదేవిని కూడా మనం దర్శించుకోవచ్చు. స్థల పురాణం ప్రకారం
ఇక్కడ నదీ గర్భంలో కూడా ఒక కుండలీశ్వర స్వామి లింగం కూడా ఉందని చెబుతూ ఉంటారు. ఆ కుండలీశ్వర స్వామిని ముక్కోటి దేవతలు పంచుగుళ్ళతో నిర్మించుకున్నారని, దేవతలు బ్రహ్మముహూర్త సమయంలో అంటే తెల్లవారుజామున 3 గంటలకు నదీ గర్భంలో ఉన్న స్వామికి పూజలు చేస్తూ ఉంటారని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.